న్యూస్ లో థర్డ్ టాపిక్ చూద్దాం. హైదరాబాద్ లోని మినిస్టర్స్ క్వార్టర్స్ కాంగ్రెస్ వ్యతిరేక నినాదాలతో హోరెత్తింది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలంటూ కూడా విద్యార్థి సంఘాలు ఇటు మినిస్టర్స్ క్వార్టర్స్ ను ముట్టడించాయి. మంత్రి తుమ్మల కాన్వాయ్ ను స్టూడెంట్స్ అడ్డుకున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. దీంతో విద్యార్థి సంఘాల నేతలను కూడా పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. రేవంత్ సర్కారు అన్ని వర్గాలను మోసం చేసిందని స్టూడెంట్స్ మండిపడ్డారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేసే వరకు పోరాటం ఆగదని తేల్చి చెప్పారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ ద్వారా తెలుసుకుందాం. మహేష్, అంజనా, రాష్ట్రంలో ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలి, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్సీ విద్యార్థి విభాగం మినిస్టర్ క్వార్టర్స్ ను ముట్టడించింది. పెద్ద ఎత్తున కూడా విద్యార్థులు ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే దాదాపు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు రాక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 12 నుంచి 13 లక్షల మంది విద్యార్థులు బకాయిల మీద ఆధారపడి తమ ఉన్నత చదువులకు వెళ్ళలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కూడా వారు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా ఇటు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో దాదాపు 10,000 కోట్లకు పైగా పేరుకుపోయాయి. ఇదంతా కూడా విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కూడా వారు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక రాష్ట్రంలో ఫీజు నియంత్రణ చట్టం అమలు కాకపోవడంతో ఇటు కార్పొరేట్ స్కూళ్లలో ఫీజులు అత్యధికంగా వసూలు చేస్తున్నారు. దీనివల్ల పేద మధ్యతరగతి తల్లిదండ్రులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఫీజు నియంత్రణ లేకపోవడంతో అటు కార్పొరేట్ స్కూల్స్ కూడా అడ్డగోలుగా ఫీజులు కూడా వసూలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా దీనిపై నియంత్రణ చేయాల్సిందే, ఖచ్చితంగా ఫీజు నియంత్రణ చట్టం తేవాల్సిందే అంటూ కూడా ఇటు విద్యార్థి సంఘాలు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దనే ఇటు విద్యాశాఖను పెట్టుకున్నా ఇంతవరకు దానికి సంబంధించి ఒక సమీక్ష లేదు, ఒక రివ్యూ మీటింగ్ లేదు, ఎలాంటి ఒక చర్యలు కూడా తీసుకోవట్లేదంటూ కూడా ఇటు విద్యార్థి సంఘ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. 2.5 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు కూడా ఇటు విద్యాశాఖను పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్నారని కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక విద్యార్థి నేతలను కూడా ఇటు పెద్ద ఎత్తున కూడా ఆందోళన వ్యక్తం చేస్తారు. మినిస్టర్ క్వార్టర్స్ ముందు అటు మంత్రి తుమ్మల నాగేశ్వర కాన్వాయ్ ని కూడా వారు అడ్డుకొని తమ నిరసన కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది. వెంటనే ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున కూడా నిరసన కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా తమ పోరాటం కొనసాగిస్తాం, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కావచ్చు, ఇటు ఫీజు నియంత్రణ చట్టం అమలు చేసే వరకు కూడా తమ పోరాటం కొనసాగిస్తామంటూ కూడా విద్యార్థి సంఘ నేతలు ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. మరి ఫీజు రియంబర్స్మెంట్ మీద కూడా ఇప్పుడు స్టే తీసుకునే అవకాశం ఏమైనా ఉందా మహేష్ గవర్నమెంట్ నుంచి? ప్రభుత్వం నుంచి ఇంతవరకు అయితే ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి మధ్యలో ఒక జియో నెంబర్ 7 తీసుకొచ్చింది. ఆ జియో నెంబర్ 7 పై ఇటు విద్యార్థి సంఘ నేతలు కూడా పెద్ద ఎత్తున కూడా నిరసన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం జియో నెంబర్ 7 సంబంధించి కోర్టులో స్టే ఉన్నది. ఈ నెల 24న అది కోర్టులో సంబంధించి హియరింగ్ కొనసాగనుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పటికే ప్రైవేట్ కాలేజీలు కూడా ఇటు తమ నిరసన కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. బంద్ కొనసాగించాయి. మధ్యలో అటు 10,000 కోట్లకు సంబంధించి కేవలం 500 కోట్లు మాత్రమే రిలీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మిగతా బకాయిలు చెల్లింపు కొంత జాప్యం అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అడిగినందుకు అటు ప్రైవేట్ కాలేజీలపై విజిలెన్స్ దాడులు కూడా చేసిన పరిస్థితి ఉంది. ఇక ఖచ్చితంగా ఇటు జూన్ ఈ నెల 24న తీర్పు తర్వాత హైకోర్టులో జరిగే హియరింగ్ తర్వాత అటు ప్రైవేట్ కాలేజీలు కూడా తమ నిర్ణయాన్ని వెల్లడించనున్నాయి. అటు స్ట్రైక్ వెళ్లే ఆలోచన కూడా ఉన్నట్టు తెలుస్తా ఉంది. ప్రభుత్వం అటు విద్యార్థుల నుంచి అటు ఫీజులకు సంబంధించి నేరుగా అకౌంట్ లో వేస్తామని చెప్పడము, దీనిపై ప్రైవేట్ కాలేజీలు కూడా కొంత అభ్యంతరం చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. పాత పద్ధతిలోనే ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని కొనసాగించాలని కూడా అటు వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎలాంటి దీనిపై ఒక స్పందన అయితే కరువైపోయింది. ఎవరు కూడా దీనికి సంబంధించి రెస్పాన్స్ కూడా కానైతే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక అటు విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా ఫీజు రియంబర్స్మెంట్ పథకం కొనసాగించాలి. దీనికి సంబంధించి ఇటు పెండింగ్ బకాయిలను కూడా విడుదల చేయాలని కూడా విద్యార్థి సంఘ నేతలు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి స్పష్టత అయితే రావాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా అటు కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు ఫీజు రియంబర్స్మెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తివేసే కుట్ర చేస్తున్నారా అనే కూడా అనుమానాలు విద్యార్థి సంఘ నేతలు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఖచ్చితంగా అటు రాష్ట్రంలో పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి, దాన్ని యథావిధిగా కొనసాగించాలి. అంతేవిధంగా రాష్ట్రంలో ఫీజు నియంత్రణ చట్టం రావాలని కూడా ఇటు విద్యార్థి సంఘ నేతలు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఓకే, ఆల్ రైట్ మహేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.